సుప్రీంకోర్టులో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకే తగిలింది. ఏదంటే ఈ మన పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఉట్టి సంతకాన్ని కూడా అనుమతించాలంటూ ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం మిగతా రాష్ట్రాల్లో అట్లా లేదు. అక్కడ కంపల్సరీగా స్టాంపు కానీ సీల్ కానీ ఉండాలంటున్నారు. ఇక్కడ మాత్రం అట్లా లేకపోతే ఎట్లా అన్నటువంటి పాయింట్ మీద హైకోర్టుకి వెళ్తే ఈ దశలో జోక్యం చేసుకోవద్దంటూ ఎన్నికల పిటిషన్లు వేసుకోమనండి అంతగాని ఎన్నికల సంఘం వాదిస్తే దాంతో ఏకీభవించి దాన్ని కొట్టేసింది. ఇక్కడ తోసిపుచ్చింది కోర్టు. దాని మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఈవేళ ఆ పిటిషన్ విచారిస్తూ మళ్ళీ సేమ్ ఎన్నికల సంఘం చేసినటువంటి వాదనతో ఏకీభవిస్తూ దాన్ని తోసిపుచ్చింది. తద్వారా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటే రాష్ట్ర ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి సర్క్యులరే అమలు కాబోతుంది. స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా సంతకం ఉంటే అది అనుమతించబడబోతోంది.